ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకు అంటే వాయిదా వేయకుండా ఇప్పుడే సమాధానం చెప్తా క్లుప్తంగా, ఎందుకంటే మళ్ళీ ఎప్పటి టైం వస్తుందో మనకు తెలియదు. నేను నకరికల్లో సేవ ప్రారంభించాను. అప్పుడు రోడ్డు ఇటు నకరికల్ నుంచి ఇటు తిప్పర్తి మీదుగా మిర్యాలగూడ పోయే రోడ్డు ఉంది. ఇటేమో స్ట్రైట్గా హైదరాబాద్ విజయవాడ హైవే. ఇట్లా విజయవాడకు పోయేటప్పుడు ఆ సెంటర్ వచ్చిన తర్వాత రైట్ కొట్టారని అయితే అది తిప్పర్తి రోడ్డు, అట్లనే మిర్యాలగూడ రోడ్డు. అక్కడ జేకబ్ తాతయ్య కట్టించిన శిలోహు మందిరం అనేది ఉన్నది. ఆ మందిరం ఆనుకొని ఉన్న ఇంట్లో ప్రభుదాస్ మామయ్య వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. దేవుడు నన్ను ఆ మందిరం అంతా పాడుపడిపోయినట్టు, అక్కడ ఏం ఆరాధనలు జరగకుండా, సేవకుడు లేకుండా అట్లా ఉన్నది. ప్రభుదాస్ మామయ్య ఉన్నాడు, కానీ ఆయన అత్తమ్మ గారు స్కూల్ టీచర్స్, పాస్టర్లు కాదు. మరి అక్కడ సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు. ప్రవర్ధన మామయ్య సమర్పించుకున్నాడు, కానీ అప్పుడు నూతన కళ్ళని వేరే గ్రామంలో ఉండే అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్ ఉండింది. అది అట్లా పాడుపడిపోయి అట్లా ఉండింది. నేను తిప్పర్తికి పోయేటప్పుడు అంతా సైకిల్ టీమే. ఇక్కడ నుంచి నకరికల్లు, సూర్యాపేట, మిర్యాలగూడ, తిప్పర్తి అంతా సైకిలే. నకరికల్లుకి పోయినప్పుడు అక్కడ ఆలయంలో నేను మా టీం అంతా కొంచెం ఒక నైట్ విశ్రాంతి పొందాలని అక్కడ ఉన్నాం అనమాట. అంటే నైట్ పడుకున్నాక తెల్లారుజామున 4 గంటలకు ప్రభు లేపి ప్రార్థన చేయించేటప్పుడు, ఈ స్థలంలో నువ్వు నా సేవ చేయాలి కొంతకాలం అని ప్రభు మాట్లాడాడు. తెల్లారు లేవగానే క్యాథరిన్ ఆంటీ, ప్రభుదాస్ మామగారి వైఫ్, ఆమె కూడా అదే మాట అంది. ఓఫిరయ్య, ఎట్లా వచ్చావు? దేవుడు నడిపించాడు, ఇక్కడ ఎవరు లేరు, నువ్వు సేవ చేయవచ్చు కదా అని అన్న. సరే, నేనేంటంటే మామగారి ఇంట్లోనే ఉంటే మరి బాగుండదు కదా, చూసేవాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు, ఆయనకి పెళ్లి కాని కూతుళ్ళు ఉన్నారు అని చెప్పేసి నేను ఆ రోడ్డు ఉంది కదా, ఆ శిలోహుకు రోడ్డు యువతలకి ఒక 4 మడిగలు ఉండేది. రామస్వామి గారని గౌన్లో ఆయన ఇల్లు అవి అద్దెకిచ్చేవాడు. అయితే అక్కడ మడిగలలో ఒక మడిగే ఒక ఇల్లు నేను అద్దెకి తీసుకొని నేనే వండుకొని తిని, నేనే నానా తిప్పలు పడి సేవ చేసేవాడిని. ఆరాధనకు పోయి అక్కడ ఆరాధన చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ పడుకోవడము, నిద్ర, వంట, వార్పు అంతా ఇక్కడే, ప్రార్థన అంతా నా హాల్. కొంతకాలం అయినాక ఈ మామయ్యలందరూ వచ్చి వీళ్ళు 2 గ్రూపులు అయిపోయి గొడవ ఆడుకున్నారు. గొడవ ఆడుకొని ఉంటే నాకు అసహ్యం వేసింది. ఆస్తుపాస్తుల కొరకు కొట్లాడుకోవడానికి ఈసీఎల్ జాబ్ వదిలిపెట్టాలా నేను? బాగుండింది నాకు. రిజైన్ చేసిన. అదే నేను ఈనాడు ఉంటే కోట్ల ఆదాయం, కోటీశ్వరుడు నగదుని, ఈ తుచ్చమైన దాని కొరకు కానీ నేను వదిలిపెట్టింది. నాకు అవసరం లేదు, మీరు ఏమన్నా పంచుకొని ఏమన్నా చేసుకోండి, నాకు అవసరం లేదు. దేవుడైతే నకరికల్లో సేవ చేయమన్నాడు కనుక ఆ ఎదురుగుండా రామస్వామి గారి ఇల్లు మళ్ళీ అద్దెకి తీసుకొని సేవ చేస్తున్నాం. ఇక ప్రభుదాస్ మామయ్య ఫ్యామిలీ కూడా మా మెంబర్స్. రోడ్ దాటి వచ్చి ఆరాధనలో కూర్చొని ప్రభు బల్ల రొట్టె తీసుకొని వెళ్ళిపోయేది. ఇట్లా కొన్ని నెలలు జరుగుతుండగా ఒకసారి మధ్యాహ్నం 3 గంటల వేళ నేను ప్రేయర్ చేస్తున్న ఆ మడిగలో మోకరించి ప్రార్థన చేస్తుంటే ఎవరో నా భుజం తట్టేది. ఇట్లా, లే, నడు, బయటికి వెళ్ళానన్న. ఎవరు కనబడలేదు, నాకు తెలియదు. నేను బయటకు వచ్చేసాను. 2-3 మెట్లు ఉంటాయి అన్నమాట ఆ ఇంటికి పైకి ఎక్కడానికి. 2-3 మెట్లు దిగితే నేల. అక్కడ నా సైకిల్, బిఎస్ఏ గ్రీన్ సైకిల్ నుంచి ఇట్లా ఉందన్నమాట. ఆ సైకిల్ ఎక్కువ అన్నాడు. సైకిల్ ఎక్కువ అన్న తర్వాత నేను తొక్కుతూ కనబడతలేదు. ఎక్కి స్వరం వినబడుతుంది, ఇప్పుడు మీ స్వరం లాగానే. సైకిల్ తొక్కుతున్న తిప్పర్తి సైడ్ కొంత దూరం పోయిన తర్వాత రైట్ కొట్టాడు. అక్కడ నేను ఉదయకాల ప్రార్థన చేయడానికి తుమ్మ చెట్ల మధ్యలో నేను శుభ్రంగా ఊడ్చి అలికి నా చాప్ వేసుకొని అక్కడ ఎవ్రీడే ప్రేయర్ చేసుకోవడానికి ఒక నీట్గా నేను శుభ్రపరచుకున్న ఏరియా ఉంది. అయితే అక్కడికి దేవుడు నన్ను నడిపిస్తున్నాడేమో అనుకొని అటు టర్న్ చేశాను.
ఇటు నకరికల్ టు మిర్యాలగూడ తిప్పర్తి ఆ రోడ్లో కొంచెం దూరం ఒక 2 ఫర్లాంగ్లే. టర్న్ అయిన తర్వాత నేను ఉన్నట్టుండి నా సైకిల్ కింద ఉన్నటువంటి నేల ఇట్లా పైకి లేచింది. అదృశ్యమే, సైకిల్ మాత్రం నేను తొక్కుతున్నా, పైకి ఎక్కుతుంది అది. పై సైకిల్ ఎక్కుతుంది, నేను తొక్కుతున్నా, భూమి నాకు దూరం అయిపోతుంది చూస్తున్నా. అది ఏది నాకు ఇది కలనా? ఫిజికల్గా జరుగుతూ ఉంది అంటే నేను ఎవరిని చూస్తే అదంతా నేను తర్వాత చెప్తా. నాకైతే భూమి కనబడుతుంది, మనుషులు దూరం అయిపోతున్నారు. అప్పు అయితే ఒక విచిత్రం ఏంటంటే అప్పు తొక్కినప్పుడు అలసిపోవాలి కదా, నాకు అలసట లేదు. స్లోప్ తొక్కినంత ఈజీగా పోతున్నా. ఏం జరుగుతున్నదో కూడా నాకు అర్థం కాదు. ఇది కలనా, దర్శనమా, నిజమా, ఏంటి, నేను ఊహించుకుంటున్నానా ఏంటి, ఏమీ అర్థం కాకుండా ఉంది. అట్లాగే నేను చాలా దూరం తొక్కిన తర్వాత చుట్టంతా నక్షత్రాలు, ఇదేదో గ్రహాలు తిరుగుతున్నట్టంతా అంతరిక్షంలో వెళ్ళిపోతున్నా. చాలా దూరం తొక్కాను, ఆయాస పడకుండా అప్పు తొక్కుతున్నా నేను ఆనందంగా. చాలా ఈజీగా సర్రమని వెళ్ళిపోతుంది. చాలా దూరం పోయినాక మళ్ళీ చదువునే అనుభవం వచ్చింది. అక్కడంతా ఒక పచ్చిక, అక్కడ ఒక పెద్ద తోట లాంటిది ఉన్నది. ఆ తోటకు 30 అడుగుల ఎత్తున్నటువంటి ప్రాకారం ఉన్నది. అది ఎట్లా ఉన్నది, చెక్క దూలాలు ఒకదానికొకటి అంటించి ఇట్లా చాలా వైశాల్యము. ఆ హైట్ మాత్రం దాదాపు 30 feet ఉంటుంది. అంటే నేను 5'6" నాకు తెలుసు కాబట్టి నాకు 5 రెట్లు ఉన్నది అది. అంటే ఎప్పుడైనా అట్లా మనం భూమి మీద కొన్ని చూసి ఉంటాయి మన కళలు అట్లా లాగొచ్చిందంటే అట్లా ఎప్పుడైనా ఏం లేదు, నాకెవరు చెప్పలేదు, ఏం లేదు, నేను కూడా చూడలేదు. ఆ చెక్క మొద్దులు ఇంత ఒకదానికోటి అంటించి అట్లా పెద్ద ప్రాకారం. నేను అక్కడొకడు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు, తెల్లని వస్త్రాలు ధరించి. మనిషి చామన ఛాయ ఉన్నాడు. ఈ భుజాల విడ్త్ చాలా ఎక్కువ ఉన్నది, చాలా బలాఢ్యుడు అన్నమాట. కదలకుండా ఇట్లా బొమ్మలాగా నిలబడినాడు. ఆ గోడ ఉన్నది, లోపలికి ఎంట్రన్స్ లేదు. అరే ఇతడు ఎవరు, కదలక మెదలక అట్లనే ఉన్నాడు, వీడు అసలు మనిషా బొమ్మనా, నేను వస్తే ఉలుకు పలుకు లేకుండా చేస్తాడు ఇవి అని అనుకుంటుంటే తల తిప్పి నన్ను చూశాడు. అరే వీడు ఒక బ్రతుకు ప్రాణం ఉన్న మనిషే కానీ బొమ్మ కాదు. మళ్ళా అట్లా కడకు అయిపోయినాడు అనమాట. లోపలికి ఎట్లా పోవాలి అని అనుకుంటున్నా. ఈ లోపల స్లైడింగ్ డోర్ లాగా ఆ గోడలోనే కొంత భాగం పక్కకు జరిగింది. అక్కడి నుంచి వేరే ఒకతను వచ్చినాడు. రెక్కలు గిక్కలు ఏం లేవు ఆయనకు, కానీ మంచి హైట్ ఉన్నాడు. దాదాపు 7 feet పైననే ఉంటాడు. మంచి వైట్ బ్లాండ్ హెయిర్, రింగులు, చాలా బ్యూటిఫుల్ హెయిర్, బ్యూటిఫుల్గా ఉన్నాడు ఆయన. తెల్లని వస్త్రాలు. బయటకు వచ్చి, రా నీ కొరకు ఎదురు చూస్తున్నాం మేమని నా ఈ కుడి చెయ్యిని ఆయన ఎడమ చేతి ఇట్లా మీరున్నట్టే మీ ప్లేస్లో ఉన్నాడు, ఈ చెయ్యిని పట్టుకున్నాడు. కుడి చేయిలో పట్టుకున్నాడంటే ఇక వెల్డింగ్ వేసినట్టు అయిపోయింది అది. ఆయన చాలా బలాఢ్యుడు. పట్టుకున్నాడు, పద లోపలికని నన్ను నడిపించాడు. లోపల పచ్చిక బయళ్ళు, సెలయేళ్ళు, తోటలు, అది రకరకాల ఎప్పుడు భూమి మీద చూడని పుష్పాలు, పళ్ళు అన్నీ ఉన్నాయి. నడుస్తున్నాం చాలా దూరం. ఎంత నడిచినా అలసట అయితే లేదు. చాలా దూరం పోయిన తర్వాత ఒక దగ్గర తీసుకెళ్తే అక్కడ చక్కని వాగు ఒకటి ప్రవహిస్తున్నది, తోట ఉంది. అక్కడ కొన్ని పర్ణశాలలాగా కొన్ని చిన్న ఉన్నాయి. ఆ పైన సిమెంట్ బెంచీలాగా ఉన్నాయి. అక్కడ అందరూ కూర్చొని కొంతమంది వృద్ధులు, స్త్రీలు, పురుషులు కూడా ఉన్నారు. అంటే రారా బాబు, మీ కొరకు ఎదురు చూస్తున్నాం, రారా నాయన రా, చాలా సంతోషం అని అన్నాడు. అయితే అప్పటికే నేను భూమి మీద కొంచెం పేరు మోసిన ప్రసంగికుని. నాకు కోపం వచ్చింది. వీళ్ళు నన్ను అయ్యగారు అనకుండా రారా పోరా అయిపోయినా. సేవలో 3 సంవత్సరాలు ఉన్నా, బాగా 10,000 మందిలో ప్రసంగాలు చేస్తున్నా.
విజయవాడలో, బందర్లో, అక్కడక్కడ పెద్ద గుంటూరులో పెద్ద పెద్ద మీటింగ్స్లో స్పీకర్ని. కొంచెం కోపం తెచ్చుకున్నా. వీళ్ళు నన్ను ఏరా రారా పోరా అంటే ఏంది, మర్యాద లేకుండా వీళ్ళు ఎవరని అనుకుంటున్నా. అనుకుంటుంటే అక్కడ ఏంటంటే మైండ్ అనేది రీడింగ్ అన్నమాట, మెంటల్ కమ్యూనికేషన్. మాట్లాడకపోయినా మనం ఏమనుకుంటున్నాం ఎదుటోళ్ళకి తెలిసిపోతుంది. అబద్ధాలు ఆడడం అక్కడ అసాధ్యం. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి అనడం అసాధ్యం. మీరు ఏదనుకున్నా ఎదుటి వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంటారు. అందుకే ఆ గేట్ దగ్గర ఉన్నాడు, వీడు మనిషా బొమ్మని అనుకున్నా కానీ నన్ను చూశాడు. వాడికి వినపడ్డది అనమాట. మేము నీ తాతలమురా, నిన్ను ఏరా అనకపోతే, బాబు అనకపోతే ఏమండి అంటామా? మేము నీ తాతలేము. ఎవరు మీరు మరి అని అంటే, నేను రూబేన్ తాత, ఆయనను బ్రతుకుండగా నేను ఎప్పుడు చూడలేదు. నేను రెహబాం తాత, నేను కొర్నేలి తాతను బ్రతుకుండగా ఎప్పుడు నేను చూడలేదు. ఇట్లా అన్నీ చెప్తున్నారు. నేను అబ్రాహం తాతయ్యను, ఆయన నేను ఒక్కడిని గుర్తుపెట్టినాను. మరి ఆ అవ్వలు అమ్మమ్మలు ఉండాలి కదా, ఉన్నారు. ఇది ఒక 40 మంది ఉన్నారు ఆ గుంపు అక్కడ. నీవు భూమి మీద చేస్తున్న సేవను మేము ఇక్కడ చూస్తున్నాము, నిన్ను బట్టి మేము గర్విస్తున్నాము. ఒకసారి నిన్ను చూడాలని ఆశపడ్డాము, రప్పించమని యేసయ్యని అడిగాము. సమయం వచ్చినప్పుడు రప్పిస్తాను అన్నాడు ప్రభు. ఇదిగో ఇప్పుడు సమయం వచ్చింది, నేను రప్పించాడు. చాలా సంతోషము. నువ్వు చేస్తున్న సేవను గమనిస్తున్నాం బాబు. రాజీ లేకుండా, ఎవ్వరికి భయపడకుండా, ఏది ఆశించకుండా ఇప్పుడు చేస్తున్నట్టే సేవ చేయి. నీ బహుమానం గొప్పది. ఇక్కడ ఎక్కడ భయపడొద్దు, రాజీ పడొద్దు. చాలా గర్విస్తున్నాంరా నిన్ను గురించి అంటే. ఇప్పటికీ నాకు నమ్మకం లేదు. అసలు మీరందరూ చచ్చిపోయారు కదా, మరి మీరెట్లా కనబడుతున్నాము? మేము మృతులైన భక్తులు ఉండే చోటిది అన్న. మరి అట్లయితే మా అమ్మ నాన్న కూడా చనిపోయారు కదా, మరి వాళ్ళు కూడా అదే యేసయ్యని నమ్ముకున్నారు కదా అంటే. ఉన్నారు, ఎందుకు లేరురా? అది కూడా చూడండి, అక్కడ పొదల చాటుకు అమ్మ ఉంది, పక్కన ఒక పడుచు అమ్మాయి ఉంది. అమ్మ అని చెప్పి పరిగెత్తబోయారు. అట్లా పోతావని నేను నీ చేయబట్టుకున్నాను అన్నాడు ఈయన. వెళ్ళి కావలిచ్చుకుంటావనే చేయబట్టుకున్నాను అంటే, అవును అమ్మే కదా, వెళ్ళి కావలిచ్చుకుంటే తప్పేమి అని అంటే, తప్పని కాదు. వాళ్ళు శరీరము లేని ఆత్మలు. మేము దేవదూతలము, మేము శరీరం కలిగిన వాళ్ళు. మరి నువ్వు ముట్టుకున్నావు కదా, ఏం కావట్లేదు అన్నా నేను. నువ్వు ముట్టుకుంటే ఏం కావట్లేదు, అమ్మను ముట్టుకుంటే ఎందుకు తప్పు అంటే, మీ అమ్మ ఆత్మయ, శరీరం లేదా అమ్మకు. నేను శరీరం కలిగిన వాడిని. దేవదూతలు మన్నాను తింటారు అనే వాక్యం తెలుసా నీకు? మరి అది మా ఆహారం అంటే శరీరం ఉన్నట్టే కదా. నేను ముట్టుకుంటే నీకేం కాదు. ఇప్పుడు నువ్వు ఒక ఆత్మ, ఆమె ఒక ఆత్మ. ఆమెను కావులించుకుంటే ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోతావు. నీకు భూమి మీద చాలా పని ఉంది, నువ్వు ఉండటానికి వీల్లేదు, ఇక్కడ తొందరగా వెళ్ళిపోవాలి. నువ్వు ఆమెను ముట్టుకుంటావని నేను పట్టుకున్న నీ చెయ్యన్నా. మరి మా నానేడి అంటే, అది అటు పక్క ఇంకొక పొద మాటగా ఆయన ఉన్నాడు. ఆయన నవ్వాడు. నవ్వి నాన్న చక్కటి చిరునవ్వు చెయ్యిపాడు. అదంతా కలలాగా ఉంది నాకు, ఇదంతా నిజమా వాస్తవమా నేను ఊహించుకుంటున్నాను. మరి ఆ అమ్మ పక్కన ఉన్న ఆమె ఎవరంటే, మీ అక్క ఒక ఆమె చనిపోయింది కదా, 7 నెలల కాన్పు అయ్యి అమ్మకు. ఆమె ఇక్కడికి వచ్చి పెద్దదైందని లంగా ఓనేసుకుంది. మా 4 అక్కల పోలిక ఉంది, కానీ ఈ 4 ఎవరు కాదు ఆమె. ఇంకా కొంచెం టాల్గా ఉంది, వచ్చిపోయి చిట్టక ముఖం ఉంది, కొంచెం టాల్గా ఉంది. నన్ను చూసి చక్కగా చిరునవ్వు నవ్వింది. ఇదంతా కలనా భ్రమణ ఏంటి నాకు అర్థం కావట్లేదు అని ఒక చిత్త భ్రమలో ఉండిపోయినట్టుగా ఉండిపోయాను నేను. నమ్మడానికి ఎట్లా నమ్మాలి నేను? కనీసం నేను అడగలేదు, నన్ను అక్కడ తీసుకెళ్ళని నేను అడగలేదు. అకస్మాత్తుగా ప్రార్థనలో ఉన్నాను, నడువు అని, సైకిల్ ఎక్కమని ఇక్కడ దాకా అని అర్థం కాలేదు నాకు. కాసేపు అయినాక నేను అన్నా, నా సేవ మీరు ఎట్లా చూస్తున్నారని అడిగాను.
ఈ లోకం నుండి నా సేవ మీరు ఎట్లా చూస్తున్నారంటే నీకు అన్ని అనుమానాలే, ఈ లోకానికి వచ్చిన అనుమానాలేనా, నీకు ఎప్పుడు డౌట్లేనా అని ఆ దేవదూత నవ్వాడు. అవి అటు చూడు, గోడ చూడంటే ఆ గోడలో కొంత భాగం టీవీ స్క్రీన్ లాగా మారిపోయి భూమి మీద జరుగుతున్న సంభవాలు అక్కడ కొన్ని కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన భక్తులకు బాధ కలిగించే సంగతులు ఏవి చూపించము. వాళ్ళు సంతోషించారు, వాళ్ళ పిల్లలు బాగున్నారు, వివాహాలు జరుగుతున్నాయి, వాళ్ళ పిల్లలు పుడుతున్నారు, పండగలు అవుతున్నాయి, అటువంటివే చూపిస్తాం తప్ప వాళ్ళు బాధపడేది ఏది చూపించము. ఇది విశ్రాంతి లోకము అట్లాగా అని. సరే, తర్వాత కాసేపు అయినాక ఆ దేవదూత అన్నాడు, పద నీ టైం అయిపోయింది, మరి తొందరగా వెళ్ళాలి, భూమి మీద నీకు చాలా పని ఉంది అని మళ్ళీ నా చేయి పట్టుకొని వదలకుండా తీసుకొని వచ్చి గేటు బయట ఆ స్లైడ్ మళ్ళీ ఓపెన్ అయింది, డోర్ బయట వదిలిపెట్టినాడు. చెయ్యి ఇట్లా అని లోపలికి వెళ్ళాడు, అది మూసుకుపోయింది. మళ్ళీ ఆ గేట్ మన ఒకడు అట్లాగే ఉన్నాడు. సైకిల్ ఎక్కాను, ఈసారి సైకిల్ స్లోప్కి వస్తుంది. చాలాసేపు వెనక్కి తిరిగి చూశాను, కాసేపు కనుమరుగు అయిపోయింది. అది తొక్కి 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 ల్యాండ్ టచ్ అయ్యింది. ల్యాండ్ టచ్ అయినాక మళ్ళీ నేనుండే రామలింగం గారి రూము ఉన్నదని చెప్పా కదా, రామస్వామి గారు రూమ్, అక్కడికి నేను సైకిల్ మీద వచ్చి ఆ సైకిల్ గోడకి ఇట్లా ఆంచి ఆ 2-3 మెట్లు పైకెక్కి చూస్తే ఇంకా నేను అక్కడ మోకాళ్ళ మీద ఉన్నా. వైట్ నువ్వు మోకాళ్ళ మీద ఉన్నావు కానీ నువ్వు వెళ్ళి లోపల అయితే నేను అదే అడగలేను. ఇప్పుడు కింద ఉంటారు, ఇప్పుడు మేమందరం ఉన్నాం కదా, నువ్వు ప్రార్థనలు ఉన్నావు, మాకు నువ్వు కనబడుతూనే ఉన్నావు అన్నమాట. అయితే అక్కడ దగ్గర అరే నేను ఇక్కడ ఉన్నానేది, మరి నేను ఇక్కడ ఉన్నా కదా, నేను డోర్లో ఉన్నా, మరి అక్కడ నేనే ఉన్నా, వైట్ లాల్చి పైజామా అదే డ్రెస్, ఏంటిది ఇది అని, నేనేనా ఇది ఎవరు అని దగ్గర పోయి భుజం మీద నేను ఇట్లా తట్టినాను. జిప్ అని సౌండ్ వచ్చింది, ఇట్లా సక్ పీల్చినట్టు నా ఆత్మ దేహంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు మాట్లాడి అన్నాడు ఏంటంటే, మా స్వరం వినబడదు, మళ్ళీ నడువు అన్నాడు కదా, అదే వాయిస్. ఏమన్నాడంటే, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 3వ ఆకాశమును కొనిపోబడి దేవుని పరదేశంలో ప్రవేశించి మనుషుడు వచింపశక్యం కాని మాటలు వినెను అని పౌలు చెప్తాడు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరం లేక కొనిపోబడినో తెలియదంటాడు. పౌలుకు ఆ విషయం స్పష్టత లేదు. నీకు నేను స్పష్టత ఇచ్చాను, నువ్వు శరీరాన్ని ఇక్కడ విడిచి శరీరం లేకుండా ఆత్మగానే వెళ్ళావు అక్కడికి అని అన్న. పౌలు కూడా ఇట్లాగే వెళ్ళాడు, కానీ శరీరంతోనా శరీరం లేకనా ఆయనకు స్పష్టత లేదు, నీకు నేను ఇచ్చాను స్పష్టత అని. అయితే ఇదంతా కూడా ఇట్ కెన్ బి ఏ డ్రీమ్, ఏమో నేను నమ్మలేను, ఇంకొకరికి చెప్పాలంటే నాకు ఆధారాలు ఉండాలి కదా అని. ఇక నేను బెంగళూరు పోయాను, మెడ్రాస్కు పోయాను, మొత్తం ఇక్కడికి మళ్ళా గూడెం పోయాను, మళ్ళా ప్రభుదాస్ మామను ఆల్బమ్లు అడిగాను. ఈ తాతలు ఎవరెవరైతే పేర్లు చెప్పారో వాళ్ళ ఫోటోలు నాకు కావాలి ఇప్పుడు, అంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. అంటే వెతికి ఎక్కడి నుంచో పాత ఫోటోలు, అది ముట్టుకుంటూ తిరిగిపోతున్నాయి, ఎర్రగా రెడ్డిష్గా అయిపోయి, వెతికి తీసి దులిపి నా ముందు పెడితే నేను చూసినటువంటి సేమ్ ఫేసెస్, రూబెన్ తాత ముఖము, రెహబాం తాత, కొర్నేలి తాత ముఖం ఎన్నడూ నేను చూడలేదు. సేమ్ ఫేసెస్ ఊహించుకుంటే అదే మోహం ఎట్లా ఊహించుకుంటారు? కాబట్టి వెళ్ళింది నిజం, చూసింది నిజం, అందుకే అదే ముఖం ఇక్కడ ఉంది. ప్రభు అయితే నిజంగానే నన్ను తీసుకెళ్ళావా, దేవానికి స్తోత్రం అని అప్పుడు నమ్మా. నాకు కలిగిన ఈ అనుభవము దర్శనం కాదు, కల కాదు, ఊహ కాదు. నేను పుట్టకముందు చనిపోయిన వాళ్ళ ఫొటోస్, వాళ్ళ ముఖం ఆ లోకంలో చూసి వచ్చిన తర్వాత భూమి మీద చూస్తే అట్లనే ఉన్నాయి అన్నమాట. అందుకని నమ్మాలనేది జనాలకి రాదా?
ఇది నేను చెప్తున్నా కదా. అయ్యగారు ఇప్పుడు అట్లా ఏమంతా చెప్తా మీరు నాకు రూపాయి ఇస్తారా? ఎందుకు చెప్తాను నేను? కరెక్ట్. ఇప్పుడు అవిశ్వాసి అంటే దేవుడు బాగా బైబిల్ చదివి మైండ్ అంతా అట్లా ఉండి అన్ని ఇట్లా ఊహించుకొని అట్లా ఎట్లా ఊహించుకుంటాము? బైబిల్లో ఇట్లా పోయినోడు ఎవడున్నాడు? ఎవడు లేడు కదా. తర్వాత అవిశ్వాసి దేవుణ్ణి కూడా నమ్మడు. ఇప్పుడు నీలాగా మేము ఎందుకు పోకూడదు? దేర్ ఆర్ సమ్ స్పెషల్ పీపుల్ హూ ఆర్ ప్రాఫిట్స్. అది విషయం. ఇప్పుడు పౌలు పోయినాడు, ఇంకెవడు పోలే ఆ తరంలో. పేతురు పోలే, యోహాన్ పోలేదు, ఆంద్రేయ పోలే, ఎవడు పోలేదు, పౌలు వెళ్ళాడు. కనుక తరానికి ఒక ప్రవక్త, ఒక అపస్తలుడు, ఒక ప్రత్యేకమైన దైవజనుడు ఉంటాడు అనేదే ఇప్పటి సమాజానికి అర్థం కాలేదు. ఇప్పుడు ఇదే ప్రశ్న పౌల్ని అడగొచ్చు, నువ్వెందుకు ఒక్కడికి పోయినావా, వేరే వాళ్ళు ఎందుకు పోలేదని అడగొచ్చు. అడగొచ్చు కదా. ఆ సాక్ష్యాన్ని కూడా ప్రశ్నించవచ్చు కదా. పౌలు మాటలు ఎందుకు నమ్మాలి, మరి పేతురు ఎందుకు పోలేదని. ఇప్పుడు ఎవరు పడితే వాడు పోయేది కాదు. ఇది దేవుడు ఒక జవాబు ఇవ్వడానికి పౌలు లేడుగా. ఇప్పుడు పౌలు అనుభవం రాసిన దాన్నే ప్రశ్నించవచ్చు, పౌలునే కాకపోయినా. ఎందుకు మనం ప్రశ్నించము? ఎవరిని ప్రశ్నించాలి? ఎందుకంటే బైబిల్లో రాసి మాకు ఓన్ నేను చెప్తున్నా, ఆ తరానికి పౌలు ఎటువంటి వాడు, ఈ తరానికి నేను అటువంటి వాడిని కనుక దేవుడు తీసుకెళ్ళాడు. దట్ ఈస్ ఎ సింపుల్ ఆన్సర్. ఇప్పుడు దేవుడిని కూడా మనం నమ్మినందుకు రక్షణ పొందుతున్నామా, లేకుంటే రుజువులన్నీ అడిగిన తర్వాత నమ్ముతున్నామా? రుజువులన్నీ అడుగువాడు రక్షింపబడిన అనలేదు ఆయన, నమ్మువాడు రక్షింపబడిన. కాబట్టి ఇప్పుడు మినిమం ఎవిడెన్స్ ఏంటంటే, నేను ఊర్లు తిరిగి ఆ ఆల్బమ్స్ అన్ని తీసి చనిపోయిన తాతయ్యల ముఖాలు చూసి, అరే వీళ్ళు అక్కడ కనపడ్డారు వీళ్ళే అనేది నమ్మకం నాకు. ఇప్పుడు ఇంకొకడు నమ్మడం కాదు, ముందు నేనే నమ్మలేదు. నాకే నమ్మకం లేక కదా తిరిగింది, ఊళ్ళో తిరిగింది. 6 నెలలు పట్టింది నాకు. 6 నెలలు బట్టి అవి తాతయ్యలందు ఒక్కో ఫోటో ఒక్కో దగ్గర ఉంది, ఒక్క దగ్గర అన్ని లేవు. సేమ్ ఫేసెస్. అప్పుడు నమ్మాల్సి వచ్చింది అన్నమాట. అమర్నారాయణ అయితే నేను చూశాను కాబట్టి బాగా జ్ఞాపకం. ఇంకా నా పక్కన ఉన్నట్టే వాళ్ళు, అంత జ్ఞాపకం. అది ఆంటీ గారు. అంటే తర్వాత ఎప్పుడో చెప్తాను, ఎందుకంటే ఇదే రైట్ టైం అనిపించింది. మంచి